నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. దీనికి వివిధ రాజకీయాల పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. సో మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పటి నుంచో కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తా రోకోలు చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి విధాలుగా వాళ్ళు నిరసనలు జరుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావట్లేదు. ఎందుకంటారు? దున్నపోతు మీద వాన పడ్డట్టుంది, చోటోన్ మీద శంఖ ఊదినట్టుంది. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వీళ్ళు లేని పని నడవదు. 5,21,000 మంది ఉన్నారు. 31 డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ నడవదు. ఒకటే వీళ్ళ తరఫున నేను కోరేది ఏంటంటే, వీళ్ళకి ఇచ్చే మీరు శాలరీస్ ఏవైతున్నాయి 21,000 సంచేయించి ఇచ్చేది 8,000 రూపాయలు, వాళ్ళ చేతికి 13,000 అంతున్నాయి. 22,000 35,000 ఏదైతే ఉందో 8,000 9,000 11,000 రూపాయలు వీళ్ళకి తక్కువ వస్తూ ఉన్నారు. 8,000 10,000 11,000 తక్కువ వస్తున్నప్పుడు మీ ఇచ్చే శాలరీ టోటల్ శాలరీలో వాళ్ళ చేతికి అందేది 31,000 ఇస్తుంటే వాళ్ళకు 19,000 వస్తూ ఉన్నది. 22,000 వస్తూ ఉంటే వాళ్ళకు 13,000 వస్తూ ఉన్నారు. అదేవిధంగా 25,000 వస్తూ ఉంటే వాళ్ళకు 18,000 వస్తూ ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏంటంటే, దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 8,000 10,000 11,000 ఇంటూ 5 లక్షలు వేసుకుంటే 400 కోట్లు ప్రతి నెల కుంభకోణం జరుగుతాం. సంవత్సరం పోతే నీకు 1,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా మొన్న ఆధార్ లింక్ పెడితే 60,000 మంది డూప్లికేషన్ వెళ్ళింది. దానిలో 35,000 మంది శాలరీ ఉన్నారు, 25,000 మంది శాలరీ ఉన్నారు, 23,000 మంది శాలరీ ఉన్నారు. దీన్ని బట్టి 12 సంవత్సరాల నుండి 1,00,000 మంది ఈ డూప్లికేషన్ పెడితే ఎన్ని వేల కోట్లు అయిందో మీరు. మరి వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకోలేరు, వీళ్ళ మీద చర్య తీసుకోలేరు. 5,21,000 మంది ఒక్కసారి వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలు 15 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో చేయడం జరిగింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేయడం జరిగింది. పక్క కర్ణాటక ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తానని హామీ ఇచ్చారు. వీళ్ళ కష్టం తీసుకొని సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం సమాన పనికి సమాన జీతం అని చెప్పడం. వీళ్ళు సమాన జీతం కూడా అడుగుతలేరు. ఫస్ట్ మాకు ఆ ఏజెన్సీ ఎత్తేసి అవుట్సోర్సింగ్. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లో సంవత్సరం నుంచి పేమెంట్ ఇస్తలేరు, కొన్ని డిపార్ట్మెంట్లో 6 నెలల నుంచి పేమెంట్లు ఇస్తలేరు, కొన్ని ఏజెన్సీలు అయితే 3 నెలల నుంచి శాలరీ ఇస్తలేరు, కొన్ని ఏజెన్సీలు అయితే శాలరీ ఎగగొట్టిన రోజులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని వాళ్ళు మభ్యపెట్టి ఈరోజు జాయిన్ అయ్యి ఈరోజు బతుకులు బస్ స్టాండ్ అయిపోయిన వాళ్ళు. వీళ్ళకు పిల్లలు పెద్దగా అయ్యారు, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, ఇక్కడనే ఒక చదువుకుంటూ ఉన్నారు, ఇక్కడ నుంచి పోలేని పరిస్థితి ఉంది. అందుకోసానికి గవర్నమెంట్ వీళ్ళ తరఫున కోరేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంటే ఒక విషయం, ఇంత జరుగుతున్నా కూడా ఏజెన్సీ వ్యవస్థకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగులకు రావాల్సినటువంటి జీతం కూడా తక్కువ జీతం ఇస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఇంకా మద్దతు తెలుపుతూ ఉంది ఏజెన్సీ వ్యవస్థకు? నేను ఇప్పుడే చెప్పిన కిక్ బ్యాక్స్ ఉన్నాయని కొన్ని 1,000 కోట్లు ఈ అవినీతి చేపలు బయటకొని లోపలేమని చెప్తాం. మరి అవినీతి చేపలు ఎవరో లింక్ ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 చేపల లింకు 2 పార్టీల లింక్ ఉందా? ఒకటే చేప 2 పార్టీల లింక్ ఉందా? దీన్ని బయట పెట్టాలి, వాళ్ళని లోపేయాలి, అవుట్సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంటే జీతం పెంచడం కావచ్చు, లేకపోతే సమాన పనికి సమాన వేతనం, ఇట్లాంటి ఈ డిమాండ్స్ అన్ని విన్న తర్వాత అన్ని మీకు న్యాయమైన డిమాండ్స్ అనిపించినాయి? మొదటి డిమాండ్ అవుట్సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్లో IFMS అని ఉంటుంది పోర్టల్లో 673 మందిని తీసేసారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కరు పనిచేస్తూ ఉంటే
తీసేయనీకి ఆస్కారం లేకుండా ఉండాలంటే ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేస్తే అవుట్ సోర్సింగ్ వీళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత మీదే అని మాట్లాడతాం. ముందు మా మెయిన్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్, ఎందుకంటే 31st వరకు ఉంది, అది రెన్యువల్ చేయకుండా ఉండాలని డిమాండ్ చేస్తాం. ఒక విషయం మాట్లాడుకుంటే వీళ్ళు ఇంకోటి ఉద్యోగ భద్రత అంటే చాలా మందిని ఎప్పటి పడితే అప్పుడు తీసేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా ప్రభుత్వానికి అగెనెస్ట్గా మాట్లాడినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి అగెనెస్ట్గా మాట్లాడినా అదే అంటే దీన్ని కార్పొరేషన్ చేయడం వల్ల ఉద్యోగ భద్రత లభిస్తుంది అంటారా మీరు? పక్కా లభిస్తుంది అంటారా? ఓకే, ఫస్ట్ ఒక బేస్ తయారవుతుంది, భద్రత లభిస్తుంది, బేస్ తయారవుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మొన్న గవర్నమెంట్కు 1,20,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా 60 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. 60 లక్షల ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 60 లక్షలు ఇవ్వాలని కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలను ఆదుకోవాలి, వాళ్ళని అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలి, వాళ్ళందరికీ 60 లక్షలు ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.